లంకా యుద్ధం చివరి దశకు చేరుకుంది. అనేక సంవత్సరాలు 3 లోకాల్ని భయపెట్టిన రాజు భూమిపై గాయాలతో పడిపోయాడు. అతనే లంకేశ్వరుడు రావణుడు. అతన్ని ఓడించిన వాడు అయోధ్య రాజకుమారుడు రామ. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాముడు తన శత్రువు దగ్గరికి తన తమ్ముణ్ణి పంపించాడు. ఎందుకు? ఒక రహస్యం తెలుసుకోవడానికి. రావణుడు మరణించే ముందు ఒక జీవిత పాఠం చెప్పాడని చెప్తారు. ఈ ఒక్క మాట ఈ రోజు వరకు చాలా మందిని ఆలోచింపజేసింది. రావణుడు కేవలం రాక్షస రాజు కాదు. పురాణాల్లో అతను ఒక గొప్ప పండితుడుగా కూడా చెప్పబడతాడు. వేదాలు, శాస్త్రాలు, సంగీతం, ఖగోళం అనేక విషయాల్లో అతనికి జ్ఞానం ఉందని కథలు చెప్తున్నాయి. అతను మహాశివభక్తుడు కూడా. అందుకే చాలా మంది రావణుడు చెడ్డవాడే కాదు, కానీ అతనికి అహంకారం అతన్ని నాశనం చేసింది అని అంటారు. లంకలో జరిగిన యుద్ధం చాలా తీవ్రంగా సాగింది. చివరికి రాముని బాణం రావణుణ్ణి గాయపరిచింది. రావణుడు నేలపై పడిపోయాడు. ఇంకా ప్రాణాలున్నా అతను చివరి క్షణాల్లో ఉన్నాడు. అప్పుడు రాముడు తన తమ్ముడైన లక్ష్మణుని పిలిచి రాముడు ఇలా అన్నాడని ఒక కథ చెప్తోంది. రావణుడు మన శత్రువు కావచ్చు, కానీ అతని గొప్ప జ్ఞాని. అతను మరణించే ముందు అతని దగ్గర నుంచి ఏదైనా జ్ఞానం నేర్చుకో అని. లక్ష్మణుడు వెంటనే వెళ్ళాడు. కానీ అతను రావణుడి తల దగ్గర నిలబడి ప్రశ్న అడిగాడని చెప్తారు. నీకు తెలిసిన జ్ఞానం మాకు చెప్పు అని లక్ష్మణుడు అడుగుతాడు. కానీ రావణుడు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఏమీ చెప్పలేదు. లక్ష్మణుడు తిరిగి వచ్చి అదే విషయాన్ని రాముడికి చెప్పాడు. అప్పుడు రాముడు ఒక చిన్న విషయం చెప్పాడు. జ్ఞానం పొందాలంటే వినయం అవసరం. గురువు దగ్గర తల దగ్గర కాదు, పాదాల దగ్గర నిలబడాలి. ఈ మాట విన్న లక్ష్మణుడు మళ్ళీ రావణుడి దగ్గరికి వెళ్ళాడు. ఈసారి అతని పాదాల దగ్గర నిలబడ్డాడు. అప్పుడు రావణుడు నెమ్మదిగా మాట్లాడాడని కథ చెప్తోంది. అతను ఇలా అన్నాడని ప్రసిద్ధ కథనం చెప్తోంది. లక్ష్మణ, జీవితంలో 2 విషయాలు గుర్తుంచుకో. మంచి పని చేయాలనిపిస్తే వెంటనే చేయాలి, చెడు పని చేయాలి అనిపిస్తే ఆలస్యం చేయాలి. తర్వాత రావణుడు తన జీవితాన్ని ఉదాహరణగా చెప్పాడు. నేను చాలా మంచి పనులు చేయాలనుకున్నాను, కానీ వాటిని వాయిదా వేస్తూ వచ్చాను. కానీ చెడ్డ పని మాత్రం వెంటనే చేశాను. సీతను అపహరించడం. ఆ ఒక్క నిర్ణయం నా రాజ్యాన్ని, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నాశనం చేసింది. ఈ కథ ఒక గొప్ప సందేశం చెప్తోంది. మనిషి జీవితంలో చాలా సార్లు మంచి పనులు చేయడానికి ఆలస్యం చేస్తాడు, కానీ కోపంలో, అహంకారంలో తప్పు నిర్ణయాలు మాత్రం వెంటనే తీసుకుంటాడు. కానీ జ్ఞానం ఏమంటుంది అంటే మంచి పని వెంటనే చేయాలి, చెడ్డ పని ఆలస్యం చేయాలి. అలా చేస్తే చాలా తప్పులు మన జీవితంలో జరగవు. రావణుడు ఓడిపోయాడు, కానీ అతని కథలో ఒక పెద్ద పాఠం ఉంది. శక్తి ఉన్నవాడు కూడా ఒక తప్పు నిర్ణయం వల్ల ఓడిపోవచ్చు. అందుకే ఈ కథ మనకు చెప్తోంది, జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, అదే నిజమైన జ్ఞానం.